లేదు ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలేమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యము. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కల్పని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐటీఐ ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్లు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై పిల్లలు ఒకటే చెప్తుండ్రు, కమిటీలు వద్దు. కమిటీ దేనికోసం? స్కిల్ యూనివర్సిటీలో కలపడం కోసం కమిటీ. కలపడానికే మేము సిద్ధంగా లేము. మేము ఈ పాలిటెక్నిక్ లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్ లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గర్చుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్ అండ్ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటేనే ప్రైవేట్ లో కలపడం. ఇవాళ రేవంత్ రెడ్డి నేను కోరేది ఒక్కటే, అనవసరంగా ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. నేను రాహుల్ గాంధీని కూడా అడుగుతున్నా, రాహుల్ గాంధీ అంతటా పోయి ఉద్యమాలు చేస్తున్నావు, ఢిల్లీలో చేస్తున్నావు, బీహార్ లో చేస్తున్నావు, మరి తెలంగాణకి ఎందుకు వస్తలేవు? ఇక్కడ కూడా జెన్జీ రోడ్ల మీద ఎక్కి పోరాడుతుంది కదా, 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాడుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతున్నారు కదా, నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం పోరాడుతున్నారు కదా. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూనివర్సిటీ మెట్లెక్కినారు, లైబ్రరీల చుట్టూ తిరిగినారు, నిరుద్యోగుల చుట్టూ తిరిగారు, హామీలు గుప్పించారు. ఎందుకు ఇప్పుడు రావట్లేదు అంటే ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతి. రాహుల్ గాంధీ గారు ఇలా నువ్వు ఏ రకంగా అయితే పోరాడుతున్నావో ఇవాళ తెలంగాణకు వచ్చి పోరాడు, మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడు, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేసి జీవో 97 రద్దు చేయి. ఇవాళ ఏందండి వరంగల్లా మేము వస్తున్నామని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీకి తాళం వేస్తారా పోలీసు వాళ్ళు? పోయి అన్నం కూడా పెట్టారు. ఆ పిల్లలకు 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. ఈ రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, జరుగుతున్నదంతా కూడా పోలీస్ పాలన జరుగుతా ఉంది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పాలిటెక్నిక్ కాలేజీ పోతే నీకు వచ్చిన నొప్పేంది రేవంత్ రెడ్డి? మమ్మల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ యువతరం తిరగబడక ముందే, ఢిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే తక్షణమే రేవంత్ రెడ్డికి చెప్పి జీవో 97ను రద్దు చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా దాడులే జరుగుతున్నాయి. లగచెర్ల రైతులకు బేడీలేసినారు. ఇదే వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు బిసికినాడు ఒక సీఐ. ఇప్పటిదాకా సీఐ మీద యాక్షన్ లేదు. ఇప్పటిదాకా సూర్యాపేటలో ఒక పిల్లల మీద లాఠీ చార్జ్ చేసి కొడితే దాని మీద ఇంతవరకు విచారణ లేదు. డీజీపీ గారు ఏం చేస్తున్నారు మీరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైతులకు యూరియా దొరకదు, సాగునీరు అందదు, రైతులకు ఈరోజు కరెంటు రాని పరిస్థితి. ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తుంగలో దొక్కింది. 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మారుస్తామన్న మాట విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులతో చర్చలు జరపాలని, వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాడు 73% ఫిట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఉద్యోగుల కోసం ఆ రోజుల్లో మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఒక ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చేసిందేం లేదు, గుండు సున్నా తప్ప. ఇంకా డిఏలు పెరిగినాయి, బకాయిలు పెరిగినాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఈ రోజు బకాయిలు రానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల మేము ఈ పాలిటెక్నిక్ విషయంలో డెఫినెట్ గా వారికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ వారికి అండగా ఉంటది. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తా ఉంది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఇక్కడికి రండి, మీరు ఈ విద్యార్థులతో మాట్లాడండి. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైందో ఒకసారి రివ్యూ చేయాలని కోరుతా ఉన్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీ కదం దొక్కుతారు, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని రోజులు ఆపుతావు? అటు పిల్లల్ని గోసబెడుతున్నావు అన్నం పెట్టకుండా, ఇవాళ మమ్మల్ని గోసబెడుతున్నావు నువ్వు. ఏంది అరెస్టులు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉండదా? ఇలా ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కుతా ఉన్నావు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నావు. బట్ దీనికి ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నారు.